శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం దైవీ సంపత్ గురించి చూస్తున్నాము. ఎందుకంటే మనకి ఎటువంటి ఈ దైవీ సంపత్తు ఉందో ఆ సంపత్తే మన లక్ష్యానికి చేరుస్తుంది. కాబట్టి దైవీ సంపత్తి ఉంటే దేవతా స్వరూపులుగా మీరు ఉంటారు. ఆసురీ సంపత్తి కలిగి ఉంటే అసురులుగా ఉంటారు. అంటే ఇప్పుడు ఉండడమే కాదు, మన జీవిత పరమ లక్ష్యాన్ని సూచిస్తుంది. అందుకోసం ఇప్పటి వరకు భగవాన్ అభయం సత్వ సంశుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, దానము దమః యజ్ఞ స్వాధ్యాయ తపః ఆర్జవం చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మరిన్ని ఆ యొక్క సద్గుణాలు అంటే దైవీ సంపత్ గురించి చెప్తున్నారు. అహింసా సత్యమక్రోధః, అహింసా సత్యమక్రోధః, అహింసా సత్యమక్రోధః, త్యాగశాంతిరపైశునం, 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 దయా భూతేష్వలోలుప్త్వం, దయా భూతేష్వలోలుప్త్వం, దయా భూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం, మార్దవం హ్రీరచాపలం, మార్దవం హ్రీరచాపలం, అహింసా సత్యమక్రోధః, త్యాగశాంతిరపైశునం, అహింసా సత్యమక్రోధః, త్యాగశాంతిరపైశునం, అహింసా సత్యమక్రోధః, త్యాగశాంతిరపైశునం, దయా భూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం, దయా భూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం, దయా భూతేష్వలోలుప్త్వం, మార్దవం హ్రీరచాపలం. ఓకే, ఇప్పుడు అహింస గురించి చెప్తున్నారు. కానీ మీరు ఒకటి మళ్ళీ గుర్తు చేసుకోవాలి, 13వ అధ్యాయం కూడా అహింస గురించి చెప్పాం, చాలా వివరంగా చెప్పాం అక్కడ కూడా. కానీ ఎందుకు అహింస అహింస మన ధర్మములో చాలా గొప్ప విషయం ఇది. అందుకే అహింస పరమో ధర్మ అన్నారు. అసలు ధర్మంలో కల్లా పరమధర్మం ఏంటంటే అహింస. ఎందుకు అహింస అంటే
యథార్థం వాస్తవం ఏమిటంటే ప్రతి అణువు సమానంగా ఒకే పరమాత్మ వాసం చేస్తున్నదంటే ఎంత ఆశ్చర్యం. మరి అన్ని రూపాల్లోనూ ఒకే పరమాత్మ ఉంటే మనం ఎలా హింస చేయగలుగుతున్నాం ఎదుటి వాడిని? అంటే పరమాత్మ సమానంగానే ఉన్నది. పరమాత్మలో ఎటువంటి వ్యవహారం జరగదు, వికారాలు జరగవు. పరమాత్మను అంటి పెట్టుకుని ఉన్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియములతో ఉన్నటువంటి ఉపాధి శరీరం ఉంది కదా, అది అందరికీ వేరు వేరు, అది ఒక్కటి కాదు. అందువలన ఈ చిన్న పెద్ద హెచ్చు తగ్గులు ఇవన్నీ కూడా భేదములు, భిన్న అభిప్రాయాలు ఇవన్నీ కూడా ప్రకృతిలో కలుగుతున్నాయి. అందుకే మీరు వేరు మేము వేరు అని ఈ భేదభావం కలుగుతుంది, భిన్నం. నిజానికి మనం భిన్నంగానే ఉన్నాం, కానీ విడిపోయి లేము. అంత పూసలకు దారంకి ఎలాగైతే పూసలు గుచ్చుతారో అలాగే ఉంది సృష్టి అంతా ఒక పరమాత్మను గుచ్చి ఉన్నది. అందుకే పంచభూతములు సమానంగా అందరిని కూడా పట్టి వస్తున్నాయి. సూర్య చంద్రులు ఎంత యావత్ సృష్టి అంతా కూడా అలాగ ఒక ఉపాధి లాంటిది. అంటే ఈశ్వరుడు యొక్క ఉపాధి, ఈశ్వరు యొక్క శరీరం. అందుకే విశ్వరూప శరీరం అంటారు. ఈ విధంగా అహింస అంటే ఇక్కడ 3 స్థాయిలో చెప్పాం మనం. ఎందుకు? శరీరం పరంగా కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ కూడా హింస చేయకూడదు. ఇది ముఖ్యం ఇక్కడ అహింస అంటే. కానీ ఈ అహింసను మాత్రం మనం పూర్తిగా అర్థం చేసుకోకపోతే సమాజానికి మనకు మనమే చాలా ద్రోహం చేసుకున్నట్టు అవుతుంది. ఒకప్పుడు ఈ భారతదేశంలో విదేశాల నుండి వచ్చి అరాచక శక్తులు మనపై దాడి చేసేటప్పుడు మనవారు చాలా మంది సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ లేకుండా అహింస అని చేతులు కట్టుకుని కూర్చున్నారు. అందుకే ధర్మశాస్త్రాల్లో ఏమంటారంటే అహింస పరమో ధర్మ, అందులో మనకు డౌట్ లేదు పూర్తిగా. కానీ అవసరమైనప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్, ఎమర్జెన్సీ వాట్, ధర్మహింస తథైవచ, ధర్మ స్థాపన కోసం ఉన్నటువంటి కంటకాలను తీయడం కూడా అవసరము అని చెప్పారు. అందుకే కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం, సంగ్రామం జరిగింది, లేకపోతే జరగకూడదు యాక్చువల్గా. అందువలన ప్రకృతి సూత్రం ఏమిటి? అసలు ప్రకృతి మనకు ధర్మ సూత్రం ఏం చెప్తుంది అంటే ప్రపంచానికి మనం ఏది ఇస్తే, ఇప్పుడు చూడండి, ఇది మీరు పెద్ద అక్షరాలతో ఒక పేపర్ మీద రాసి మీ గోడ దగ్గర ఎక్కడైతే మీరు మీ దృష్టి ఎక్కువ సార్లు పడుతుందో అక్కడ పెట్టుకోవాలి. ఏంటి? ప్రపంచానికి మనం ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది. మనము బంతి, ఒక రబ్బర్ బాలు తీసుకొని బలంగా మనం కొట్టామనుకోండి గోడకి, అంతే వేగంతో, ఇంకా డబుల్ వేగంతో మనకు వచ్చి తగులుతుంది. అందువలన ఇటువంటి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. కాబట్టి మనం ప్రపంచం అనే చూడండి, మనం బ్యాంక్ ఉంటుంది, బ్యాంకులో మీరు ఒక 10 లక్షలు వేస్తే మీ 10 లక్షల అమౌంట్ మీకు వస్తుంది. ఇంకెవరెవరో వేసుకున్న డబ్బులు మీకెందుకు వస్తాయి? మీరు వెయ్యిన డబ్బులు మీకెందుకు వస్తాయి? కాబట్టి ఈ సృష్టి కూడా ఒక బ్యాంకు లాంటిదే. సృష్టి ఎలాంటిది? ఒక బ్యాంకు లాంటిది. సృష్టి అనేది ఒక గోడ లాంటిది. అందువలన ఇక్కడ మనం ఏంటి, మనం ఏం వేస్తే, ఏ విత్తనం వేస్తే ఆ వృక్షం వచ్చినట్లుగా మనం హింస వేస్తే సహజంగా మనకి హింస తిరిగి వస్తుంది. అందుకే మన చేతి ద్వారా ఒక్కొక్కసారి కొంతమంది చెప్తుంటారు మా దగ్గరికి వచ్చి, కొన్ని హింసాత్మక కార్యక్రమాలు చేస్తుంటారు. కొంతమంది ఉంటారు మాఫియా, లేకపోతే ఇలాగా ఫ్యాక్షనిస్టులు అంటారు. ఒక్కసారి వారు కత్తి పట్టారనుకోండి, తర్వాత నేను అన్ని విడిచిపెట్టేసాను మొర్రో, నన్ను వదిలిపెట్టండి అని ఆయన వదిలిపెట్టరు. ఒక్కసారి కత్తి పట్టుకునే వాడికి ఇంక దాంతోనే అంతం ఉంటుంది. ఎవరవని, ఎప్పుడవని.
అందువలన మన ప్రశాంతత కోసమైనా సరే, అంటే మనం శాంతంగా ఉండాలన్న హింసకి మనము తావివ్వకూడదు. అలాగని అసలు పూర్తిగా ఎటువంటి హింస చేయకుండా ఏ జీవి బ్రతకలేదు, అది కూడా నిజం. మనము కొన్ని మీరు అర్థం చేసుకోవాలి. కొన్ని యజ్ఞ యాగాలు ఉంటాయి, చిన్నపాటి హింస అక్కడ అలౌ చేశారు, ఓకే, అనుమతి ఇచ్చారు. అందువలనే భగవద్గీతలను కూడా చెప్పారు. ఏంటి భగవద్గీతలో ఏం చెప్పారంటే, భగవద్గీతలో యుద్ధస్వ భారత, యుద్ధం చేయి అన్నారు. ఆఖరిలో అంటారు, అది చూస్తే నిజంగా మనకే అనిపిస్తుంది, హత్వా సైమాల్ లోకాన్ నబధ్యతే అంటారు. అంటే అర్థం ఏంటి? నీవు ఈ జ్ఞాననిష్టలో ఉంటూ సర్వము పరమాత్మకు అర్పణ చేసి, నువ్వు దేనికి అంటకుండా, అహంకారం చూపెట్టకుండా, బుద్ధి మనసు అహంకారానికి అతీతంగా వచ్చి నీ కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు, ఒకవేళ సృష్టి అంతానికి మొత్తం నీ చేతులు జరుగుతున్నా నీవు దానికి కారణం కాదు అన్నారు. 18వ అధ్యాయంలో చెప్తారు, యస్య నాహంకృతో భావ బుద్ధిరి యస్య న లిప్యతే హత్వాపి స ఇమాల్ లోకాన్ నా హంతి నని బధ్యతే. చూసారా? అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఈ ధర్మ సంస్థాపనకై వెళ్తూ ఆయన ఎప్పుడు వ్యక్తిగతంగా ఎవరి మీద ఎటువంటి ఏం ప్రతీకారాలు లేవు ఆయనకి. ఈ సృష్టి యొక్క చక్రం యొక్క నియమావళికి భంగం కలగకుండా తను అలా చేసుకుంటూ పోయారు. కాబట్టి హత్వ అంటే ఈవెన్ నాశనం చేస్తున్నప్పటికీ ఈ లోకములో ఎటువంటి ఆ యొక్క హింసాత్మకమైనటువంటి బంధనము అంటదు అని చెప్పారు. అందువలనే ఇక్కడ అహింస గురించి చెప్పి మళ్ళీ అర్జునికి యుద్ధం చేయమంటున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఇదేంటి అంత ఉల్టాగా చెప్తున్నారు భగవాన్ అనిపిస్తుంది మనకి. అంటే తను చెప్పింది తానే ఖండించుకుంటున్నాడా, విరుద్ధంగా చెప్తున్నారా అని మనకు అనిపిస్తుంది. కానీ ఈ సూత్రం చాలా సూక్ష్మమైనది అర్థం చేసుకోవడానికి. కొన్ని చోట్ల అహింస అట్టర్ ఫ్లాప్గా ఓడిపోతుంది. ముందే మీకు చెప్పాను, అహింసా పరులు మన చేతులు కట్టుకుంటే ఏమైంది? దేశాన్ని కొల్లగొట్టారు, విద్యా వ్యవస్థను నాశనం చేశారు, సంప్రదాయ సంస్కృతిని సర్వనాశనం చేశారు. అందువలన దుర్యోధనుడు, శిశుపాల వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన అవసరం ఇచ్చారు, అవకాశాలు. కానీ అక్కడ అహింస అనేది పని చేయలేదు. అందుకే సామధాన భేద దండన వరకు వెళ్ళాల్సి వస్తుంది, 4వది స్టెప్. అందువలన మనము కూడా ఏం చెయ్యాలి అంటే, ధర్మయుద్ధం చేయడం వల్ల మనకు పాపం రాదు అన్నారు అర్జునుడికి. పోనీ ధర్మయుద్ధం చేయితే పాపం రాదు, ఇంకేమవుతుంది? పుణ్యం వస్తుందని చెప్పారు. అందువల్ల అన్ని సందర్భాల్లోనూ హింస పాటించాలి. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. మేజర్గా హింసే మనం పాటిస్తాం. కానీ కొన్ని ప్రతికూల అంశాలలో హింస పనిచేయదు అక్కడ. ఎందుకు? ఇప్పుడు డాక్టర్ తీసుకుందాం. డాక్టర్ కనుక నేను హింస చేయను అని కూర్చున్నాను అనుకోండి, మరి సర్జరీ చేయకపోతే ప్రమాదం కదా. అందువలన డాక్టర్ సర్జరీ చేస్తే అది హింస చేసినట్టు అవ్వదు. అదే మామూలు సమయంలో ఏమైనా మీరు కట్ చేశారనుకోండి, అది హింస. కానీ డాక్టర్ చేస్తే హింస కింద రాదు అది. ఆ విధంగా మనం ఏంటంటే ఆ సమయ సందర్భం అనుకూలంగా మనం మలుచుకోవాలి, మనం నడుచుకోవాలి. అందుకే ధర్మహింస తథా ఏవచ, అహింస పరమో ధర్మ, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ధర్మ సంకటములో ధర్మానికి తీవ్రమైన గ్లాని హాని కలిగేటప్పుడు అవసరమైతే హింస చేయవచ్చు అని శాస్త్రం అనుమతి ఇచ్చింది. భగవాన్ శ్రీకృష్ణ అదే చెప్తున్నారు మనకి. తరువాత సత్యం చూడండి,
సత్యం అనేసరికి ప్రతి ఒక్కరికి ఇబ్బంది. ఎందుకంటే నిజం చెప్పాల అంటే సత్యం అంటే ఇక్కడ సత్యం అంటే ఒకటి అర్థం చేసుకోవాలి, అసత్యం పలకకూడదు, అది అర్థం, ముఖ్య అర్థం. సత్యం పలకడం వలన ఎవరికైనా ప్రమాదము హాని జరిగింది అనుకోండి, అలాంటి సత్యం కూడా మనము చెప్పక్కర్లేదు. కానీ అసత్యం మాత్రం పలకకూడదు. అప్పుడేం చేయాలి? సైలెన్స్, మౌనం. మౌనం వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం అన్నట్లుగా మీరు మౌనం వహించాల్సి. ఇంకొకటి ఏంటంటే హింస పాటించాలనే అంటే మనం ఏమంటాము, సత్యం పాటించాలంటే మనం ఏం చేస్తాము? ఎదుటి వారికి మనం సత్యం పలుకుతాం. కానీ ఎదుటి వారి సత్యం పలికేటప్పుడు ఒక్కొక్కసారి హింస జరిగే అవకాశాలు ఉంటాయి. అందువలన అసత్యం పలకూడదు, అహింస పాటించాలి. ఈ రెండు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. ఒక్కో సందర్భంలో మీకు సత్యం చెప్పామా, అక్కడ ఏదైనా జరుగుతుంది. చిన్న ఉదాహరణ, ఒక సన్యాసి సాధు మహాత్ముడు ఒక కుటీరంలో ఉన్నారు అడవిలో. ఒక రాజ్యంలో ఒక దొంగ పడ్డారు. అనేక ఆభరణాలు దొంగిలించుకుంటూ వెళ్తున్న సమయంలో ఆ సైన్యం వెంటపడ్డారు. ఆ దొంగని వెంబడిస్తున్నారు. ఆయన తప్పించుకొని అడవిలోకి పారిపోయారు. వాళ్ళ వెనక సైన్యం కదా, విడిచిపెట్టరు కదా. వెళ్తుంటే వెళ్ళగా ఒక కుటీరం చూసి ఆ కుటీరంలో భయంతో లోపలికి వెళ్ళిపోయి దాక్కున్నాడు. అక్కడ జపం చేస్తున్నటువంటి ఆ యొక్క సాధువు ఇలా లేచి చూశాడు. ఓ, ఎందుకు వెళ్ళాడు? ఓకే. మళ్ళీ వెనుక చూస్తే మొత్తం అనేక ఆయుధాలతో సైన్యం వస్తుంది, వెంబడిస్తుంది. వచ్చారు. మహాత్మాజీ, ఇక్కడ ఒక దొంగ ఇటు ప్రవేశించాడా అన్నాడు. అప్పుడు ఏం చెయ్యాలి? సత్యం అని చెప్పాలనుకోండి, అవును మా కుటీరం లోపల ఉన్నాడు, వెళ్ళండి అన్నారనుకోండి, ఆయన పట్టుకొని విడిచిపెట్టరు, చంపేస్తారు కూడా. మరి అలాంటప్పుడు నీ సత్యం వలన ఒక ప్రాణానికి హాని కలుగుతుంది, ప్రాణ నష్టం, ప్రాణ సంకటం. కాబట్టి అలాంటి సందర్భంలో చాలా సావకాశంగా ఆలోచించి అక్కడ సత్యము కంటే అసత్యంకి విలువ వస్తుంది ఆ సమయంలో, ఒక్క సమయంలో. అందువలన సత్యం అంటే అసత్య వర్జనం అన్నారు ముందు. దాని అర్థం అంటే ప్రతి సత్యం అనుకుని మనం చెల్తే సమాజంలో జీవించలేము కూడా. అందువలన అక్కడ మహాత్ములు నీ ఇటువైపు వెళ్ళలేదని చెప్పారు, అంతే. వెళ్ళారు కానీ ఇటువైపు వెళ్ళలేదని చెప్పారు, కుటీరం లోపలికి వెళ్ళలేదని చెప్పి. సో ఆ తర్వాత ఆయనకి అర్థమైంది, నిజం చెప్పుంటే ఈ మనిషిని చంపేసేవారు కదా. కాబట్టి ఆ సత్యానికి ఈ మనిషి ప్రాణానికి మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఒక ప్రాణాన్ని కాపాడడమే గొప్పది. కాబట్టి అక్కడ అసత్యం వలన ఇటువంటి దోషము ఆ మహాత్ములకు ఉండదు అంటారు. ఇదే విధంగా మనకి ప్రతిసారి కూడా మనము ధర్మ సంకటంలో పడతాం. ఎందుకంటే మన పిల్లలు కానీ, మన మిత్రులు కానీ, మన బంధువులు కానీ పొరపాటు చేస్తుంటారు. దాన్ని డైరెక్ట్గా మనం ఎత్తి చూపామనుకోండి, వాళ్ళు హర్ట్ అయిపోతారు. హర్ట్ అయిపోతే ఏమవుతుంది? సర్లే హర్ట్ అయింది, హర్ట్ అయినట్టు కాదు, మీ నుండి కట్ అయిపోతారు మళ్ళీ. సో హర్ట్ తర్వాత కట్. అందువలన వాళ్ళని మనం అంత తొందరగా చెప్పలేము సత్యంగా. వాళ్ళు ఏం చేయాలి? మనము ఒక్కొక్కసారి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు సాధించిన గొప్ప విజయాలు, వాళ్ళ ప్రవర్తన అంత మనం ఒక్కసారి మెల్లగా చెప్తున్నారు అనుకోండి, వాళ్ళు మంచిగా మీ దారిలోకి వస్తారు ఆనందంగా. ఎవరికి పొగిడినా ఈ భూమి మీద ఎవ్వరు వద్దు అనరు, ఆనందంగానే ఉంటారు. ఎప్పుడైతే వారి గొప్ప విషయాన్ని మీరు గుర్తు చేస్తారో మీకు వారు అవకాశం ఇస్తారు సరిదిద్దడానికి. మెల్లగా అన్ని బాగున్నాయి కదా, అవును, కానీ మీలాంటి వాళ్ళు అది చేయడం తప్పు కదా, ఓ అవునా, అది జరిగిందా, సరిదిద్దుకోవడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు, అవకాశం ఇస్తారు. అలా కాకుండా డైరెక్ట్ అటాక్గా నువ్వు అది చేయడించాలి, పొరపాటు, అది అపరాధం, నేను ఒక్కనే చేస్తున్నానా, అందరూ చేస్తున్నారు, నువ్వు చేసావు అని మిమ్మల్ని ఎదుగుతారు మళ్ళీ అంటున్నాయి. సో ఒక తల్లి పిల్లలకైనా, ఒక మిత్రులకైనా, ఒక భార్య భర్త అయినా, భర్త భార్య అయినా, మీరు నిజంగా వారిలో మార్పు తీసుకురావాలని,
వారు అపరాధము నుండి, అధర్మము నుండి, అన్యాయం నుండి వారిని మీరు రక్షించాలనుకుంటే, అసత్య ప్రవర్తన నుంచి మిమ్మల్ని మీరు రక్షించాలనుకుంటే, వారి గొప్పతనాన్ని ముందు మీరు పొగడండి. తరువాతనే వారిని మీరు సెపరేట్ చేస్తారు. దీనికి ఒక న్యాయం ఉంది. ఎప్పుడైతే మనము అగ్నిలో వేడి చేసిన ఐరన్ బాగా వేడెత్తుందో అప్పుడే దాన్ని బెండ్ చేయాలంట. ఎందుకులే తర్వాత చూసుకున్నది వాళ్ళ కాదు. ఈ విధంగా ఈ సత్యం అనేది మనం ఎలా పాటించాలంటే, ఎదుటివారి యొక్క గొప్పతనాన్ని గుర్తించి తర్వాత వాళ్ళ నుండి ఉన్నటువంటి అసత్య ప్రవర్తనను మనము తీసివేయగలగాలి. కాబట్టి సత్యం అనేది చాలా అవసరము. ఆ సత్యం కూడా చాలా సమయస్ఫూర్తిగా ఉండాలి. అంటే మనం ఈ వాతావరణాన్ని గుర్తించి మనం ఆ అసత్యమని విడిచిపెడితే అది మంచిది, లేకపోతే విపరీత పరిణామాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువలన సత్యం పరగడం వలన ఆ గొప్పతనం చూడండి. సత్య హరిశ్చంద్ర మన యొక్క సనాతన ధర్మంలో ఒక తలమానికము వంటిది. అదేవిధంగా ధర్మరాజు కేవలము తన సత్యం కోసమే కదా అరణ్యవాసం చేశారు. ఆయన ఒక్క చిన్న అసత్యం పలికితే అసలు అరణ్యవాసమే లేదు పాండవులకి. కాబట్టి ఎన్నైనా సరే చేస్తారు, ఎన్నైనా అనుభవిస్తారు, ఎన్ని కష్టాలు నష్టాలు ఓకే, కానీ సత్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాత్ములు మన యొక్క చరిత్రలో ఉన్నారు. అందువలన మన అందరం కూడా సత్యాన్ని అలవరుచుకోవాలి. తరువాత ఏమంటున్నారు? అక్రోధ. ఈ క్రోధ అంటే కోపం. కోపం అంటే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది, కానీ దాన్ని ఇంకా అదుపు చేయలేని కోపాన్ని క్రోధం అంటారు. అక్రోధ అంటే కోపాన్ని మనము అదుపులో పెట్టుకోవడం. జనరల్గా మనకి ఏమవుతుందంటే, కోపం అంటే మన మాటల్లోనూ మన చేష్టల్లోనూ కోపం మనకు కనిపిస్తుంటది. కానీ కోపం అనేది మన మాటలకి మన చేతలకు సంబంధించింది కాదు, మనస్సుకు సంబంధించింది. అందువలన మనకు వచ్చినటువంటి భావోద్రేకాలలో అత్యంత పవర్ఫుల్ పదునైంది ఏంటంటే కోపం. అది ఎవరి మీదో మనము చిందులేస్తాం, ఎవరి మీదో చింతాక్రాంతులు అవుతాం, అది ఓకే. కానీ మన మనసును పూర్తిగా సర్వనాశనం చేసేస్తుంది. మొత్తం తునకలుగా కట్ చేసి పడేస్తుంది ఆ క్రోధం మన మనస్సుని. అందువల్ల కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగే సామర్థ్యాన్ని మనము నిరంతరం వృద్ధి చేసుకోవాలి. ఎందుకంటే ఈ కోపాన్ని నేను ఎలా అదుపులో పెట్టుకోవాలి అని మనకి ఒక సందేహం కలుగుతుంది. కోపం అనేది మానసికమైనటువంటి ఒక రోగం, అది మానసిక బాధ. ఎందుకంటే మనం కోపం అంటే అరవడమే అనుకుంటాం, కానీ మనస్సులో కలుగుతున్నటువంటి ఒక అగ్ని పర్వతం పగిలిపోతుంది లోపల. అందువలన మనము బాహ్యంగా ప్రదర్శిస్తాం. కోపం మనస్సుకు సంబంధించింది, అది బయట ప్రదర్శిస్తేనే మనకు తెలుస్తుంది ఎదుటి వాళ్ళకి. అందువలన దాని మాటలతో చేతలతో ప్రవర్తిస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది తప్ప మన మనసులు తొంగి చూడలేదు. కానీ మనం ఏం చేయాలి అంటే, డాక్టర్ ఎలాగైతే ఇప్పుడు మన శరీరంలో ఏ ఒక అంగానికి కూడా అనారోగ్యం వస్తే మనం బాధపడకూడదు. మనకు ముందు సిగ్నల్ ఇస్తున్నది, అంటే నువ్వు అలర్ట్గా ఉండు అని సిగ్నల్ చేస్తుంది. అందుకే మనకి ఎటువంటి శారీరక బాధ అయినా చాలా మంది నాకే ఎందుకు వచ్చిందని బాధపడతారు, కానీ మనం ఆనందించాలి. ఓహో, ఈశ్వరుడు నాకు ముందే సిగ్నల్స్ ఇస్తున్నారు. అందుకని భగవంతుడు మిమ్మల్ని బాధ పెట్టాలని ఏమి అనుకోరు కదండి, కానీ అది మీకు ముందుగా ఎలర్ట్ సిగ్నల్స్ అందిస్తున్నారు. అంటే నువ్వు జాగ్రత్త పడు, లేకపోతే నీ పరిస్థితి మరింత గందరగోళం అవుతుంది. ఎక్కడైనా నొప్పి వచ్చింది అనుకోండి, మనమేమొస్తూ అనుకుంటాము, ఓహో నేను ఇప్పుడు ఇంక ఇది భరించలేని నొప్పి ఉంది కాబట్టి హాస్పిటల్కి వెళ్ళాలి అని తెలియజేస్తుందా లేదా? అదేవిధంగా మనకి ఈ కోపం విషయంలో అంతే.
మనం ఎప్పుడైతే ఈ లోపల అగ్ని పర్వతంలాగా ఉన్నటువంటి కోపము మనం ప్రదర్శిస్తుంటాం. కానీ కోపం వల్ల ఏమవుతుంది? ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగా సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః. చూసారా? కానీ ఎప్పుడైతే ఈ కోపం మనలో కలుగుతుందో, క్రోధము, సమ్మోహ, మీ బుద్ధి మొత్తము ఈ పొగ ఎలాగైతే అగ్ని కప్పివేస్తుందో అలా కప్పివేస్తుంది. ఒక్కసారి మీ బుద్ధిని కప్పివేసింది అనుకోండి ఈ మోహము, ఈ పొగలాగా, ఇక మీకు వివేకం మరి తెలియదు, మంచి చెడులు తెలియదు, పెద్దవాళ్ళు చిన్నవారు తెలియదు. అమ్మ అయితే ఏంటి, ఇరుచుకు పడతారు, తిడతారు. ఒక్కొక్క చోట్ల వినలేము, చూడలేము. తల్లిదండ్రులను కొట్టే అలాంటి అసురులు కూడా ఉన్నారు ఈ సమాజంలో. అంటే దాని అర్థం ఏంటి? ఆ సమయంలో తల్లి, తండ్రి, గురువు, పెద్దవాళ్ళు ఏం తెలియదండి. తరువాత మళ్ళీ వాళ్ళు చాలా పశ్చాత్తాపడతారు. అందువలన ఈ కోపం అనేది చాలా ప్రమాదము. మనకి ఎటువంటి విషయం కలిగినా దానికి అనేక కారణాలు ఉంటాయి, ఒక్క కారణమే ఉండదు. అయితే మనం ఆ సమయంలో కాస్త వివేకముతో, ఓర్పుతో, సహనముతో మీరు కొంత సమయం ఇస్తే మీకు సెటరైట్ అయిపోద్ది, అంత తీవ్రత ఉండదు. కోపం కూడా మనస్సుకు వచ్చే ఒక సూచన, ఇండికేట్ చేస్తుంది. చూసావా, నీ మనస్సు సరిగ్గా లేదు కాబట్టి నువ్వు అలర్ట్గా మనస్సు మీద దృష్టి పెట్టు అని చెప్పడం అన్నాడు కోపం వస్తుంటే. దేని వలన కోపం వచ్చిందో దాని కారణం తెలుసుకుంటే దానికి అనుగుణంగా మనము ఒక ఉపాయం చూడవచ్చు. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ జబ్బుకి కారణం ముందు చూస్తాడు. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది చూడాలి. ఇప్పుడు ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు ఓకే, కానీ నీ రోగమునకు మూల కారణం ఏమిటి, ఎలాగున్నదో ఈ కోపానికి కూడా ఆ మూలంలోకి వెళ్ళి మనం చూడాలి. అందువల్ల కోపాన్ని నియంత్రించడం అంటే, కోపం మనస్సు యొక్క స్థితి అని మనస్సు మీద వచ్చే సూచన తెలుసుకున్నాం కదా. అందువల్ల మనం ఏం చేస్తాము, మన బుద్ధిని వాడి ఎందువల్ల కోపం వస్తుందో అని ఒక్కసారి గుర్తించారనుకోండి, దానికి మెడిసిన్ వేస్తారు మీరు. అలా కోపాన్ని గుర్తించకుండా మనం కవర్ చేసుకుంటూ ఎదుటివారి అందే కారణాలు వెతికామనుకోండి, మీ కోపం నుండి మీరు బయటపడరు. సరే బయటపడకపోతే ఏమైంది, ఉంటే మీ బుద్ధి మొత్తం సర్వనాశనం అయిపోయి మీరు ఒక మోహములో పడిపోయి ధర్మము, అధర్మము, వివేకం కోల్పోతారు. అందువలన మనస్సుకు జరిగినటువంటి ఈ కోపం ఏదైతే ఉందో మొత్తం మీ యొక్క ఇంద్రియములు, శరీరం మీద కూడా ప్రభావం చూపుతుంది. అంటే కోపంగా ఉన్న వ్యక్తికి అనేక రకమైనటువంటి మానసికంగా, శారీరకంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనస్సులో వస్తున్నటువంటి ఆ బీజంగా ఉన్నటువంటి కోపాన్ని మనము కారణాన్ని అన్వేషించి దానికి అక్కడే మూలములోనే మనం తుంచేయాలి. ఇది అక్రోధ అంటారు. తరువాత త్యాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇక్కడ 2 విషయాలు మాత్రం మనము గుర్తించుకోవాలి. ఏంటి? త్యాగ అంటే 2 రకాల త్యాగాలు ఉంటాయి. వాస్తవానికి శంకరాచార్య త్యాగ అంటే సన్యాస అని చెప్పారు. నేను సన్యాసం అంటే మీరు అందరూ భయపడిపోతారని ఇంకా ఆలోచిస్తున్నా. కానీ త్యాగం అంటే 2 రకాలు. ఏంటి? ఒకటి బాహ్య త్యాగము, 2 అంతర్త్యాగము. బాహ్య త్యాగాన్ని సన్యాసము. మీరు మానసికంగా కూడా సన్యాసిగా ఉండొచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు చూడండి, బాహ్య సన్యాసం అంటే ఏంటి? మనకు వర్ణాశ్రమ ధర్మం ఉన్నది. అంటే ఏంటి? బ్రహ్మచర్యం, గృహస్థ, వానప్రస్థం, సన్యాసాశ్రమం. అందువలన బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థం తర్వాత 4వ ఆశ్రమానికి మీరు వెళ్ళాలనుకుంటే క్రమంగా అది సన్యాసాశ్రమం. త్యాగం అంటే బయటికి కనిపించేది, సన్యాసాశ్రమం స్వీకరించడం అని అర్థం. మరి అంతర్ సన్యాసం అంటే ఏంటి? అంతర్ సన్యాసం కలగాలంటే మీకు విరక్తి కలగాలి. విరక్తి ఎందుకు కలుగుతుంది?
మీరు బాగా ఈ వాతావరణాన్ని, పరిస్థితుల్ని, వ్యక్తుల్ని, సంబంధాలని, మీ అనుభవాల్ని వెంట వెంట విడిచిపెట్టకూడదు. ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టి మీరు గమనించి పరిశీలిస్తే మీకు విరక్తి వస్తుంది. ఈ సృష్టిలో విరక్తి రాని వ్యక్తి లేరంట అసలు, యాక్చువల్గా ఎవరు ఉండరంట. ఎందుకు? పరిశీలించాలి. మనం పరిశీలించాం కదా. ఒక వ్యక్తికి ఈయనకి అసలు వైరాగ్యం అనేది తెలియదని అన్నారనుకోండి, అంటే లేదని అర్థం కాదు. ఆయన విషయాలని గమనించట్లేదు. ఎక్స్పీరియన్సెస్, వ్యక్తుల్ని, వారి హావభావాల్ని, వారి ఆలోచనల్ని, వారి ఎమోషన్స్ని, వాళ్ళ థాట్స్ని, వాళ్ళ వ్యవహారాన్ని, ఈ ప్రపంచాన్ని గమనించట్లేదని అర్థం. గమనించిన వ్యక్తికి ఏం కలుగుతుంది? విరక్తి కలుగుతుంది. ఏంటి విరక్తి కలుగుతుంది? ఏదైతే క్షణికమో, ఏదైతే అత్యంత అశాశ్వతమో, అనిత్యమో, దాన్ని బట్టి ఎవరు వేలాడరు. మరి దేన్ని బట్టి వేలాడాలి? ఏది సత్యమో, శాశ్వతమో దాన్ని పట్టుకొని వేలాడాలి. ఇప్పుడు అక్కడ మనం నది దాటాలి. అక్కడ ఒక పడవ ఉన్నది, అక్కడ ఒక కుక్క కూడా నీరులో తాగుతుంది. ఇప్పుడు దేన్ని పట్టుకొని మనము నది బయటికి వెళ్ళాలి అవతలకి? కుక్కతో పట్టుకుని వెళ్ళమంటారా? బోట్ ఎక్కి వెళ్ళమంటారా? బోటు కొంత మీకు గ్యారంటీగా నది దాటించే అవకాశం కనిపిస్తున్నది. కుక్కతోక పట్టితే ఆ కుక్క నీవు ఇద్దరూ వెళ్ళిపోవచ్చు, నదిలో కొట్టుకుపోవచ్చు ఆ బలమైనటువంటి ప్రవాహములు. కాబట్టి ఇక్కడ విరక్తి అనేది అన్ని విడిచిపెట్టడం కాదండి. ఏదైతే నీకు అవసరం లేదో, ఏదైతే శాశ్వతం సత్యం కాదో దాన్ని విడిచిపెట్టాలన్నారు తప్ప విరక్తి అన్ని విడిచిపెట్టి ఏంటి విడిచిపెట్టి? అసలు విడిచిపెట్టడానికి ఏమి ఉండదు. అసలు ఏమి నీకు ఉంటే కదా విడిచిపెట్టడానికి. వాస్తవానికి సృష్టిలో మనదంటూ ఏమీ లేదు. ఆఖరికి శరీరం కూడా మనది కాదు. ఈశ్వరు ఇచ్చినటువంటి బహుమానం, గిఫ్ట్. ఎవరైనా మనకు దానం ఇచ్చారు, ఎవరైనా మనకు కొంతకాలం వాడుకోవడానికి ఇచ్చారంటే ఎనీ టైం వాళ్ళు తీసుకోవచ్చు. నిజానికి ఇది అద్దెకి ఇచ్చినటువంటి ఇల్లు అంటారు ఈ శరీరాన్ని. ఎవరిచ్చారు రెంట్కి? ఈశ్వరు మనకి రెంట్కి ఇచ్చారు ఈ శరీరాన్ని. అద్దె తీసుకున్న వారు ఇదే మా సొంత ఇల్లు అని ఎవరైనా క్లెయిమ్ చేసుకుంటారా? తప్పు, అది అధర్మం. కాబట్టి ఈ సృష్టిలో నిజంగా నాదంటూ ఏమీ లేదు, అది భ్రమ. కాబట్టి దేని మీద మీకు అహంభావం, అభిమానం? కాబట్టి వైరాగ్యం అంటే మీ వస్తువుల మీద, మన చుట్టూ ఉన్నటువంటి మన కుటుంబము, మన వ్యక్తుల పైన ఒక సరైన అవగాహన కలిగి ఉండాలి మనం. అంటే ఒక జ్ఞాన నేత్రముతో, ఒక మంచి వివేకముతో వారి యందు మనకున్నటువంటి అవగాహన, ఆ దృష్టికోణం, ఒక దృక్పథం తెలియాలి మనకు. మంచిగా ఉండాలి ఆ దృక్పథం. ఏంటి ఆ దృక్పథం అంటే, నాది నాది అనుకుంటున్నది ఏది నాది కాదని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ, నాకంటూ సొంతంగా ఏమీ లేదు. ఎందుకు? అన్ని యావత్ సృష్టి అంతా భగవంతునికి చెందితే ఇల్లు ఎలాగంటే మీకు చెందుతుంది? ఆ ఇల్లు కూడా ఆయనదేగా, భగవంతునిదేగా. సో భగవంతుని మాత్రమే చెందుతాయి. కాబట్టి ఆయన ఎంతో అనంత దీనదయాలు, కృపాసాగరుడు, దయానిధి, దీనబంధు. అనాథకే నాథ దీన బంధు తుముగో ఆనంద రూప. ఆ భగవంతుడు అనంత దయామరుడు, కృపాసాగరుడు, దీనబంధు, దయానిధి. కాబట్టి మిమ్మల్ని కనికరించి కృపతో, ఆశీర్వాదంతో మీకు అన్ని కంఫర్ట్స్ వచ్చేటట్లు ఆ కృప వలన వచ్చాయి, ఈశ్వర కృప వలన. వాటిని తాత్కాలికంగా ఉపయోగించుకోవడానికే మీకు ఆ కానుకలన్నీ ఇచ్చారు ఈశ్వర. మీకు కంఫర్టబుల్ ఇల్లు, గాడి, వెహికల్, పిల్లలు, భార్య, భర్త, తల్లి, తండ్రి, అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అన్ని మీకు ఉన్నాయి ఈ రోజంటే ఈశ్వరుడు కృప మీ యందు ఉన్నదని అర్థం. అంతే తప్ప నా గొప్పతనం వచ్చాయని అహంకారం వద్దు అంటున్నారు మహాత్ములు. అందువలన వాటితో మైమరిచిపోయి విపరీత ప్రవర్తన మనం చేయకూడదు. అలాంటి మైమరిచిపోయి విపరీత ప్రవర్తన చేసిన వాళ్ళందరూ కూడా సర్వనాశనం అయ్యారు. రావణుడు మైమరిచిపోయాడు. లంక త్రిలోకాధిపతి రావణ ఏమయ్యాడు? సర్వనాశనం. హిరణ్యకశిపుడు ఎక్కడ చూసినా హిరణ్యాయ నమః అనమనేవాడు. ఓం నమో నారాయణ అంటే ఆయనకి పడదు. వాళ్ళందరూ ఏమయ్యారు? దుర్యోధనుడు. వీళ్ళందరూ కూడా నాశనం అయ్యారు. ఎందుకు?
ఇవన్నీ మేము సంపాదించుకున్నాము, మాదే అనే ఒక గర్వం, అహంకారం. రహస్యం తెలీదు. వాటిని వాడుకొని వాటి ద్వారా నేను ఒక వీటికి అతీతమైనటువంటి ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా నేను ఎదగాలి అనే అవకాశం ఇచ్చారు భగవంతుడు మనకి. ఇవి దేన్ని కూడా మనతో పాటు శాశ్వతంగా ఉంచుకుంటామని మనం అనుకోకూడదు. ఆఖరికి ఈ శరీరము, ఇంద్రియం, మనసు, బుద్ధి కూడా మీకు కావంటే ఈయన అర్థం చేసుకోవాలి. అన్ని భగవంతునికే చెందుతాయి. చివరికి ఎక్కడికి వెళ్తాయి? చివరికి ఆయనకే చేరుతాయి. ఎలా? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశాత్ అంటే ఆకాశము నుండి, అనేక శలయేళ్ళు, నదులు, కాలువలు, ఆకాశం నుండి పడుతున్నట్టు వర్షపుధార, నీరు, చినుకులు అన్ని చివరికి ఎక్కడ చేరుతాయండి? సముద్రంకి ఎలాగైతే చేరుతాయో, ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి మంచి చెడు అన్ని కూడా ఎవరికి చేరాలి? కేశవం ప్రతి గచ్చతి. మళ్ళీ ఆ కేశవుని వద్దకు పోతాయి, ఈశ్వరు వద్దకు పోతాయి. అందువలన భగవంతుడే నాకు వాటిని అన్ని ఇచ్చాడు కాబట్టి వాటికి నేను ట్రస్టీని. చూసారా, దేవాలయంకి ఒకసారి చైర్మన్ పెడతా, టీటీడీ చైర్మన్. ఆ 5 సంవత్సరాలు వారు రాజకీయ నాయకులు కాబట్టి ఏమనుకుంటారంటే వాళ్ళు టీటీడీ నాదే, నా సొంత ప్రాపర్టీ అనుకుంటారు కొంతమంది. ఒక్కోసారి చూసాం, అలాంటి వాళ్ళని కూడా చూస్తారు మీరు. బాబు, నువ్వు రక్షించడానికి కొంత సమయానికి ఇచ్చారు అవకాశం. ధర్మకర్త ఆయనకి మనకు అందించినటువంటి ఇన్ని సదుపాయాలు ఇచ్చారు కదా శరీరంతో పాటు. వాటన్నింటిని ఏ క్షణంలోనైనా ఈశ్వరు తీసుకుని హక్కు ఉన్నదే చెప్పండి ఈశ్వరుకి, భగవంతునికి. మరి భగవంతునికి ఏ టైంలోనూ తీసుకునే హక్కు ఉన్నది కాబట్టి ఆయన మీకు చెప్పి తీసుకోవచ్చు, చెప్పకుండా కూడా తీసుకోవచ్చు. మీకు నోటీస్ ఇవ్వచ్చు. ఒక్కొక్కసారి గౌరవంగా మీ యొక్క మంచితనము, మీ ప్రవర్తన బాగుంటే 6 నెలల్లో 1 సంవత్సరము మీకు నోటీస్ ఇస్తారు, మీరు ఖాళీ చేయాల్సిందే. ఒక్కొక్కసారి నెల ఇవ్వచ్చు, ఒక్కొక్కసారి వారం రోజులు మీకు నోటీస్, గెట్ అవుట్, లేకపోతే మీ టైం అయిపోయింది. ఎలాగైతే మనం అద్దె కట్టాలని యజమాని ఎలాగైతే మనల్ని బలవంతంగా మీరేం ఖాళీ చేయండి, వద్దు మీరు ఖాళీ చేయండి అంటారో, ఆ విధంగా భగవంతుడు కూడా మనల్ని ఖాళీ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆయన ఎప్పుడు తీసుకోవాలనుకుంటే అప్పుడు తీసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఒక ఎయిర్పోర్ట్లకు వెళ్ళేటప్పుడు, లోపలికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ థ్యాంక్ యూ, స్వాగతం, వెల్కమ్, వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ బాయ్ అని నవ్వుతూ చెప్తుంటారు అక్కడ ఎయిర్ హోస్టెస్. అదే విధంగా మనం కూడా ఆగతే స్వాగతం కుర్యాత్ గచ్చంతం నా నివారయేత్. వచ్చిన వాడికి స్వాగతం చెప్పడము, వెళ్ళిపోయిన వాడికి బాయ్ బాయ్, గుడ్ బై, టాటా, గుడ్ బై చెప్తుండాలి. ఇది ఈశ్వరునితో మనం ఉండవలసినటువంటి వ్యవహార శైలి. దీనిని త్యాగం అంటారు ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ. మీరు దేన్నైనా అనుభవించండి. ఇక్కడ నేను అనుభవించకూడదనేమి అక్కడ కండిషన్ లేదు. దేన్నైనా అనుభవించండి, ఆనందించండి. మీరు మంచి ఇంద్రప్రస్థంలో నగరంలో ఉండండి, మంచి భవనాల్లో ఉండండి, కారులో వాడుకోండి, అన్ని వాడుకోండి. కానీ ఒక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి? ఇవన్నీ నాకు భగవంతుడు వాడుకోవడానికి ఇచ్చారు అని గుర్తుపెట్టుకోవాలి మనం. వీటిలో దేన్నైనా తనకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు వెనక్కి తీసుకోగలరు. మీ బిజినెస్ ఒక్కసారి వెనక్కి తీసుకోగలరు, మీ ఉద్యోగం ఒక్కసారి వెనక్కి తీసుకోగలరు, మీ ఆరోగ్యాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకోగలరు, అవసరమైతే మీ శరీరాన్ని ఒక్కసారి వెనక్కి తీసుకోగలరు. మీ సంబంధాలన్నీ కూడా పటాపంచులు అవుతాయి ఒక్కసారి. మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం. ధనము, యవ్వనము, జనము, పుత్రులు, మిత్రులు, కలత్రము, బంధువు, బాంధవ్యాలు, వ్యాపారాలు, అన్ని ఉద్యోగాలు సర్వము ఒక్క హరతి నిమేషాత్, ఒక్క నిమిషం కాలంలో మొత్తం హరించుకుపోవచ్చు ఒక్కొక్కసారి అంటారు. ఇది గుర్తుపెట్టుకొని మనము నిరంతరం అలర్ట్ గా ఉండాలి. అంటే అశాశ్వతానికి, అనిత్యానికి వదిలేయడానికి సిద్ధంగా ఉండడమే వైరాగ్యం అంటారు ఇక్కడ.
అది మమకారాన్ని వదులుకోవడమే వైరాగ్యం అని చెప్పబడుతుంది. కాబట్టి మనందరికీ కూడా త్యాగం అనేది మనకి ఎక్కడికో తీసుకుపోతుంది. అందుకే సన్యాసులకి ఏమంటారు మంత్రము? నా కర్మణ నా ప్రజయాదనేన త్యాగేనైకే అమృతత్వం ఆనసహు. చూసారా, ఒక్క త్యాగం వల్లనే నీకు మోక్షం వస్తుంది తప్ప ఇంక రెండోది లేదు అని చెప్పేశారు సన్యాసి మంత్రం అది. కాబట్టి ఈ త్యాగం అనేది మీరు అలవాటు చేసుకోవాలి. తర్వాత శాంతి అంటే ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మనలో ప్రశాంతమైన మనస్సు, ఆందోళన అలజడి లేని మనసు ఉందంటే అది నిజంగా మీకు అది ఒక ఈశ్వర ఆశీర్వాదం. ఎందుకంటే మనకి అనాయాస అన్నారు. అంటే బృహదారణ్యక ఉపనిషత్తులో మనము ప్రశాంతతని రోజంతా పాటించాలి, విడిచిపెట్టకూడదు. అందుకే మీలో శాంతి ఎప్పుడైతే కొరవడిందో అలాంటి వారికి సుఖం అనేది ఎట్టి పరిస్థితులు రాదు అని త్యాగరాజు కూడా చెప్పారు ఆయన పాటల్లో. ఇక్కడ భగవద్గీత 2వ అధ్యాయంలో చూసాం, అశాంతస్య కుతసుఖం. అశాంతిగా ఉన్న వారికి సుఖం ఎక్కడదండి? రాదు. శాంతి లేకే సౌఖ్యం లేదు రామ అని త్యాగరాజు చెప్పినట్టుగా ఇక్కడ మనం ఏం చెప్పాము? సమత్వం అన్నాం. సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పాం 2వ అధ్యాయం. అంటే ఈ ద్వంద్వాలకి రెండిటికి కూడా సమానంగా ఎవరైతే స్వీకరిస్తారో వారు శాంతికి ఎటువంటి భంగం ఉండదు. అందువలన శాంతి అనేది చాలా గొప్ప విలువ. ఎందుకంటే మనస్సు ఎవరికైతే శాంతంగా ఉంచుకుంటారో వారి బుద్ధి తెలివిగా పనిచేస్తుంది, చురుకుగా పనిచేస్తుంది. ఒకవేళ మనస్సు అల్లకల్లోలంగా కలత చెంది ఉంటే బుద్ధి ఇంకా పని చేయదు కదా, బుద్ధి వాపోతుంది. నా పరిస్థితి ఇంతే. ఒక్కొక్కసారి మీరు చూడండి, ఒక్కొక్క కుటుంబంలో భార్య భర్తలు ఎవరో ఒకరు మొండికేసి కూర్చుంటారు. ఆ రెండో వారు ఎంత దిగాలుగా ఉంటారంటే ఏంటి నా పరిస్థితి. అలాంటి పరిస్థితి వస్తుంది మన బుద్ధికి. ఎందుకంటే మన బుద్ధి మన మనస్సు ఇల్లు నడుపుతున్నటువంటి ఒక భార్యాభర్తల మాదిరిగా ఉంటాయి. అందువలన ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. అంటే రెండు కూడా అత్యంత అన్యోన్యంగా సహకారంగా ఉండాలి. ఏంటి? మనస్సు బుద్ధి. బుద్ధి అనేది చాలా వివేకంగా ఉంటే మనస్సు అనేది ఒక ఎమోషనల్ గా డామినేట్ చేస్తుంది. ఒక్కొక్కసారి మనసు డామినేట్ చేసేటప్పుడు బుద్ధి వెళ్ళకెళ్ళ పడిపోతుంది. ఒకవేళ మనస్సు గనక ప్రశాంతంగా శాంతంగా ఉంచితే బుద్ధి తన యొక్క ఆలోచనల్ని తన ప్రణాళికల్ని కూడా అమలు చేయొచ్చు. అందుకే ప్రతి ఇంట్లో కూడా స్త్రీ అత్యంత ప్రశాంతంగా ప్రసన్నంగా ఉన్న ఇల్లే ముందుకెళ్తుంది. లేకపోతే ఆ ఇంట్లో ఎంత ధనధాన్యాలు, ఎంత వ్యాపారాల కుబేరులో ఉన్నటువంటి ద్రవ్య నిధి, ధన నిధి ఉన్నా ఆ ఇంటిలో శాంతి ఉండదు. అందువలన శాంతి అనేది మీరు నిరంతరం కాపాడుకోవాలి. అంటే ఎటువంటి లాభ నష్టాలు, శీతోష సుఖ దుఃఖాలు, అన్ని ద్వంద్వాలకు కూడా కలత చెందకుండా మనోధైర్యంతో దాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, ఎవరైతే నెట్టుకొస్తారో, ఎవరైతే ఆ యొక్క మనోధైర్యము, బుద్ధి యొక్క కుశలత, వివేకంతో వచ్చినటువంటి త్యాగంతో వచ్చినటువంటి ఆ స్థితే మనస్ప్రశాంతత. తర్వాత అపైశునం. అంటే అపైశునం అంటే ఇది చాలా కష్టం. మన స్వభావం ఏంటంటే మనం రైటు, ఎదుటివారు తప్పు అనే ఒక భావన ఉంటుంది ప్రతి ఒక్కరికి. అంటే ఎదుటివారి యందు లోపాలు ఎత్తి చూపకుండా ఉండడము పైశునం. అంటే ఎదుటివారి లోపాలన్నీ ఎత్తి చూపడం. అలాగా వారి లోపాలన్నీ ఎత్తి చూపకుండా ఉండడమే అపైశునం. శాస్త్రంలో ఏం చెప్పారండి? భగవాన్ శివ చంద్రమ అంటే చంద్రుణ్ణి అలంకారంగా భూషణంగా చూపెడతారు. విషాన్ని మాత్రము కంఠంలో దాచుకుంటారు. అంటే అర్థం ఏంటి? ప్రతి వారి ఎదురువారి యొక్క గుణగణాలు, మంచి సద్గుణాలను మనము పొగుడుతూ వారి అవగుణాలని మనం దాచేయాలి. చెప్పక్కర్లేదు, బయటికి ప్రచారం చేయక్కర్లేదు. గొప్పతనాన్ని, మంచితనాన్ని గంభీరంగా చెప్పండి, చెడుని నెమ్మదిగా రహస్యంగా చెవిలో చెప్పండి, వాళ్ళు మార్చుకుంటారు. అలా కాకుండా మీరు
ఉల్టాగా వెళ్తే మరింత వాళ్ళు ఆసురికి ప్రవృత్తులకు వెళ్ళిపోతారు. అందువలన ఏమంటారు, ఈ పరగుణ ప్రకటీకరణము పరదోష తిరోధానము. అంటే పరుల యొక్క మంచి గుణాలు చెప్పాలి, వారి చెడు గుణాలని మనము దాచిపెట్టాలని అర్థం. ఇది మన శాస్త్రంలో ఉంది. మనకి ప్రతి దేవీ దేవత స్వరూపాల్లో కూడా మనకు చూపెడుతుంటారు ఈ విషయాలు. అందువలన చెడు వినకూడదు, చెడు కనకూడదు, చెడు చెప్పకూడదు. ఈ 3 కోతులు గాంధీ అని మనం వినుంటాం ఈ పాటి. అందువలన మనం ఎదుటివారి గుణాలని ప్రచారం చేసుకొని వారిపై నిందలు అనేకం చేసుకుంటే అది చివరికి మీకు వచ్చి తగులుతుంది, ఈ బంతి గోడ కొట్టినట్టు. కాబట్టి పరనింద అనేది చాలా ప్రమాదము. తర్వాత దయాభూతేషు. చూడండి, దయ అంటే ఆ కారుణ్యత. అంటే మీ హృదయములో ఎవరికైతే కరుణతో నిండిపోతుందో వారు సహజంగానే దయాభావం కలుగుతుంది. అందువలన భూతేష్ అంటే తోటి మానవులే కాదు, సకల ప్రాణులు అని చెప్పారు ఇక్కడ. అందువలన ప్రతి ప్రాణి యందు కూడా మనము అత్యంత ఆ దయా జాలి కలిగి ఉండాలి. ఇంతకుముందు చెప్పాను నేను ఒకసారి, ఒక సాధు మహాత్ముడు నదీ స్నానం చేసుకుని వస్తేటప్పుడు ఒక తేలు ఈ నీటిలో పడి కొట్టుకుంటుంది, చాలా బాధపడుతుంది. తనని ఇలా రక్షించాలని తీస్తే తనకి ఒక్క కాటు వేసింది ఆ చేతికి. చాలా చాలా నొప్పి, బాధ. విడిచిపెట్టాడు, మళ్ళీ నీటిలో పోతుంది. మళ్ళీ రక్షించడానికి ప్రయత్నించాడు, మళ్ళీ కాటు వేసింది. ఎందుకు అంటే పక్కన ఉన్నటువంటి బ్రహ్మచారి అడుగుతున్నాడు, గురువు గారిని నిందిస్తున్నాడు, మీరు ఇలాగా ఆ తేలుని రక్షించడం అనేది తెలివి తక్కువ మూర్ఖత్వము అంటారు. సాధు మహాత్మ అంటారు, నేను ప్రతి ప్రాణి ఆపదలో, కష్టాల్లో, బాధలో ఉండేటప్పుడు దాన్ని రక్షించాలనే స్వభావం నా యొక్క సహజంగా ఉన్న స్వభావము. మరి దానికి ఏది తగిలినా దాన్ని కాటు వేయడం అనేది తేలు స్వభావము. ఎవరి స్వభావం విడిచిపెట్టరు అంత తొందరగా. అందువలన నా స్వభావాన్ని నేను విడిచిపెట్టలేను, కాటు వేసే స్వభావం తేలు విడిచిపెట్టదు. దీనిలో మూర్ఖత్వం ఎక్కడ ఉన్నదని గురువు గారు ప్రశ్నించారు. ఆ విధంగా ఇక్కడ దయ అంటే ఎవరి హృదయములో ఆ కరుణ ప్రేమ నిండిపోతుందో వారు చేసే ప్రతి పని దయా జాలితో కూడి ఉంటుంది. అది ప్రమాణం అన్నమాట. అందుకే మనము అన్ని ప్రాణులు కూడా నేనే అయి ఉన్నాను, దాంట్లో వాసన ఎవరు చేస్తున్నారు, నేను, నిజానికి నేనే ఆత్మయే. కాబట్టి ఇటువంటి భావం చూస్తే అప్పుడు ఎవరికి కూడా ఎటువంటి హాని మనం చెయ్యలేము. ఎందుకు, సకల ప్రాణుల్లోనూ ఆ విష్ణు వాసం చేస్తున్నాడు, శివ శాంతి స్వరూపంగా, ఆ దేవి శక్తి స్వరూపంగా ఉన్నది. కాబట్టి ఎవరిని హాని చేయలేము, అందరికీ దయా జాలితోనే ఉంటాము. అలోలుప్తం అంటే ఇంద్రియ విషయ వస్తువుల్ని ఎదురుగా ఉన్నా కూడా వాటికి ఆకర్షణ కాకూడదు. అంటే ఏంటి, లోలుప్తం అంటే ఆ లాలస లంపట. వీడంత విషయలోలుడండి, వీరి విషయలోలులండి అంటారు మనోళ్ళు. అంటే ఇంకా అదే ధ్యానం అనమాట, విషయాల మీద, విషయ వస్తువుల పైన, వేరు వేరు గాసిప్స్ మీద, ఏవైనా సరే. సో ఇవన్నీ ఒక మాయాజాలం, ఇంద్రజాలం. కాబట్టి మనం వాటికి బానిసలుగా మారకుండా ఆ నిగ్రహంతో మనం ఉండాలి, ఇంద్రియ నిగ్రహంతో. సో ఈ విధంగా మనకి అనేక వస్తువులు, వ్యక్తులు, సంబంధాలు, అధికారాలు, బాంధవ్యాలు, ఇవన్నీ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఈ రకరకాల మనకి ఆకర్షణకు గురి చేస్తాయి. ప్రమోషన్ ఇస్తే బాగుండు, ఎదుటిని తొక్కేసైనా మనకు ప్రమోషన్ కావాలి, అధికారంలో రావాలి, ఎదుటివారిని తొక్కేనా మనకు అధికారంలో రావాలి, ధనవంతులు కావాలి, ఎదుటివారిని తొక్కేనా మనం ధనవంతులు కావాలి. ఇవన్నీ ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా వదలవు. కాబట్టి ఈ లాలస లంపట అనేది చాలా ప్రమాదం. కాబట్టి అటువంటి ప్రలోభాలు ఎదురుగా ఉన్నప్పుడు కూడా వాటికి లొంగకుండా ఆత్మ నిగ్రహంతో ఎవరైతే ఉంటారో దాన్ని అలోలుప్త్వం అంటారు. అంటే ఆత్మ నిగ్రహం అంటే ఏంటి, ఇంద్రియము మనస్సు రెండు కూడా కట్టడి చేసుకుని ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వదిలేయకూడదు. స్వామి చిన్మయానంద అంటారు, ఏది చూస్తే అది చూడాలని, ఏది వింటే అదే వినాలని, రుచి, వాసన, స్పర్శ అన్ని. అంటే మీకు ఎటువంటి కంట్రోల్ లేకపోతే మన మనస్సు, మన ఇంద్రియములు
పబ్లిక్ టాయిలెట్ లాగా అయిపోతాయని చెప్తారు స్వామి చిన్మయ. చూడండి, మన ఇంట్లో ఉన్నటువంటి వాష్రూమ్ టాయిలెట్ ఎంత శుభ్రంగా చేసుకుంటామో, అక్కడ పబ్లిక్ శౌచాలయం ఇక వెళ్ళలేం. మరి అంటే పబ్లిక్ శౌచాలయం అంటే మీరు వెళ్ళొద్దు అని అర్థం. ఇంక వెళ్ళలేము ఆ లోపలికి. అలా తయారు చేయకూడదు. పబ్లిక్ యాక్సెస్, దానికి కంట్రోల్ పెట్టాల. సో ఈ విధంగా అలోలుప్తం చాలా గొప్ప వాల్యూ. తర్వాత మార్దవం, చూసారా? మార్దవం అంటే మృదు స్వభావం అని అర్థం. అంటే మార్దవం అంటే మర్యాదస్తులు, మర్యాద రామన్ అంటారు చూసారా? అందుకే శ్రీరామచంద్రుల్లో ఉన్నటువంటి మర్యాద ఈ సృష్టికే తలమానికం. మర్యాద పురుషోత్తమ రామచంద్ర అంటారు. అంటే దురుసుగా మాట్లాడడం అనేది మన వల్ల కాదు. మీరు ఎంత వాళ్ళు నిందించినా ఏం చేసినా వాళ్ళు మీతో అంత కాఠిన్యంగా మాట్లాడలేరు. కొంతమంది అంత మృదు స్వభావం. ఆ అమ్మగారిని చూస్తేనే మనకి నిజంగా మనలో ఎంత కఠినంగా ఉన్నా ఆ అమ్మగారితో మాట్లాడుతున్నా ఆవిడ ప్రెజెన్స్ లో మన కాఠిన్యము తగ్గుతుంది, కఠినత్వం. అంటే మనలో ఆ యొక్క మృదు స్వభావం ఉండాలి. కానీ మృదు స్వభావం ఉన్నదని అన్నిటికీ భరించాలని కాదు, మన వివేకం వహించాలి ఎక్కడ కూడా. వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతుమర్హసి అంటారు. అంటే మరి జ్ఞానులకి యోగులకు కూడా మనసు ఉంటుంది కదండి, ప్రశాంతంగా ఉంటుంది, అందులో ఎటువంటి భిన్నం లేదు. కానీ మనసు కూడా రెండు రకాల, మన కాయిన్ నాణ్యంకి ఎలాగైతే రెండు వైపులు ఉంటుందో అలా ఉంచుకోవాలి మన మనసుని. ఎలా? ఒక కోణంలో చూస్తే మనస్సు చాలా వజ్రం కంటే కఠినంగా ఉండాలంట మనస్సు. అంటే మనోధైర్యం కలిగి ఉండాలి. మీరు కుంతిమాత లాగా, ఒక ద్రౌపది, ఒక సీత వజ్రం కన్నా కఠినంగా ఉంటుందంట మనసు ఒక సైడు. ఇంకో కోణంలో చూస్తే వెన్న కంటే మెత్తగా ఉంటుందంట. అర్థమవుతుందా? ఇంకో కోణంలో చూస్తే వెన్న కంటే మెత్తగా ఉంటుంది. కాబట్టి అంటే అర్థం ఏంటి? మీ మనస్సు అత్యంత ప్రేమతో కుసుమాకర, అలా అప్పుడే పుష్పం వికసిస్తున్నటువంటి ఆ కోమలంగా ఉంటది మనస్సు ఒకవైపు. ఇంకో వైపు ఒక్కొక్కసారి జ్ఞానుల్ని ఎంతమంది నిందించినా, అవసరమైతే కొట్టినా వాళ్ళు మనస్సు ఆ మనోధైర్యాన్ని విడిచిపెట్టరు. అది ఒక రాయి వలె తయారై ఉంటుంది వాళ్ళ మనస్సు. అత్యంత క్లిష్ట పరిస్థితినైనా వాళ్ళు ఎదుర్కొంటారు. చెక్కు చెదరకుండా మనస్సు ఉంటుంది. మనం కూడా ఈ మృదు స్వభావము ఆ యొక్క సమయ యోచనంగా, ఒక సమయ స్ఫూర్తిగా మీరు మెలగాలి. ఇక లాస్ట్కి రీహి అంటే మీకు మీ అందరికీ తెలుసు, వీళ్ళకి కనీసం కనీసం ఇది లేదండి, అసలు సిగ్గుపడట్లేదు, ఎలా డాన్స్ వేస్తున్నది, ఎలా మాట్లాడుతుంది, పెద్దవారితో అలాగే మాట్లాడతారా అంటారు మన వాళ్ళు, మన పెద్దవాళ్ళు. అంటే మనలో ఒక సభ్య సంస్కారం ఉన్నది. మనం విచ్చలవిడిగా కొన్ని ప్రదేశాలు చెయ్యం, కొంతమంది ముందు అలా చెయ్యం. అంటే మనలో ఒక చెడు గాని, ఒక అధర్మం గాని, అన్యాయం చేయడానికి చాలా బాధపడిపోతాం, వెనకాడుతాం. దాన్ని హ్రీహి అంటారు. అంటే సిగ్గుపడడం, చెడు చేయడానికి చాలా సిగ్గు. ఏమండి ఇంత గొప్ప కులములోంచి పుట్టారు, ఇలాంటి చేయడానికి సిగ్గు లేదు అంటారు మనకి. అంటే నీకు రీ లేదు అని అర్థం. రీ అంటే అమ్మవారి శక్తి. రీ అంటే లజ్జ. అంటే ఏంటి? లలిత శాసనంలో ఏమంటారు? లాస్య ప్రియా లయకరీ లజ్జారంబాది వందిత మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తి రూపిణి. లాస్య ప్రియా లయకరీ లజ్జారంబాది వందిత. ఆ లజ్జ అనేది ప్రతి మనిషికి ఉండాలి. అని మొహమాట పడతారంట చూసారా? తినండి అంటే ఏంటి, ఫస్ట్ మొదటిసారి ఇంటికి వచ్చారు తినండి అంటే కుంభకాలంలో ఒకటే బ్యాటింగ్ చేయలేం కదా, కొంచెం మొహమాట పడుతుంటారు. ఎందుకంటే అలవాటు పడాలి ఫస్ట్. అదేవిధంగా మాట్లాడేటప్పుడు కూడా మితంగా మాట్లాడతారు, మృదువుగా మాట్లాడతారు, హితంగా మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి, సత్యంగా మాట్లాడాలి. ఇదంతా కూడా మనలో ఉన్నటువంటి హ్రీ తెలియజేస్తుంది. అందువలన
మనము సిగ్గుపడడం కూడా ఒక ఆరోగ్యకరంగా సిగ్గుపడాలి. మరి సిగ్గేస్తుందని ఇంక దేనికి ముందుకు రావాలి, అది ప్రమాదమే. అందువలన మన మనస్తత్వం ఏంటంటే చెడు పనులు చేయడానికి మనము ఎప్పుడు ముందుకు రాకూడదు. ఈ విధంగా ఇది ఆరోగ్యకరంగా, అందువలన ఈ అనే లక్ష్యాన్ని పెంపొందించుకోవాలని భగవాన్ చెప్తున్నారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అచాపలం. అచాపలం అంటే ఏంటి? చపలం అంటే శరీర పరంగా మనకి ఒక్క కుదుటుగా ఉండరు చాలా మంది. చలనత్వం అనేది మనస్సు యొక్క లక్షణం, కానీ మనం ఎక్కడ చూస్తాము? శరీరంలో చూస్తుంటాము. మనస్సు అస్సలు నిశ్చలంగా లేకపోతే శరీరం కూడా నిశ్చలంగా ఉండదు. అందుకే మనం ఏమన్నాము? నిటారుగా కూర్చోండి అంటాం మనం ధ్యానములు. అంటే మనస్సు శరీరం రెండు అవినాభావ సంబంధం. మనస్సు అంటే ఏంటి? శరీరం యొక్క సూక్ష్మ అవస్థని మనస్సు అంటారు. మరి శరీరం అంటే ఏంటి? మనస్సు యొక్క స్థూల అవస్థని శరీరం అంటారు. కాబట్టి రెండు కూడా కలిసే పని చేస్తాయి. అందువలన ఆ చపలత్వం అంటే ఒక్క ఉదుట ఉండలేరు. కోతి అనుకోండి, నిరంతరం అక్కడి నుంచి దిగుతూ అవుతుంది, అక్కడికి జంపు చేస్తుంది, ఇక్కడ జంపు చేస్తుంది. అలాంటి చపలత్వం మనలో ఉండకూడదు. అంటే ఒక కుదుడుగా కదలకుండా నిశ్చింతగా ఒక స్థిరంగా ఉండాలి. అందుకే స్థిర సుఖ ఆసనం అన్నారు మనకి పతంజలి మహర్షి. కాబట్టి ఇటువంటి అనవసరమైన చేష్టలు చేయకుండా ఒక కుతుడుగా స్థిరంగా నిశ్చలంగా ఉండడాన్ని అచాపలం అంటారు. సో ఇప్పటి వరకు మనము అద్భుతమైనటువంటి ఈ గొప్ప విలువలు చూసాము. రేపు ఈ దైవీ సంపత్తిని ముగిస్తూ ఆసురీ సంపత్తిలోకి మనము ప్రవేశిద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.